ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిసి అప్పలనాయుడు గారు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మత్స్యకార కుటుంబాలను కలిసి భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ పరిస్థితుల గురించి ఆరా కూడా తీస్తున్నారు. సార్తో ప్రస్తుతం మాట్లాడతాం. సార్, ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దీని మీద చాలా ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటికి వాళ్ళందరికీ కూడా ఎటువంటి భరోసా ఇస్తారు? మేము ముందుగా బంగ్లాదేశ్లో ఉన్న మన మత్స్యకారులకు సంబంధించి ఎక్కడ ఎవరు ఏ ప్రాంతాలు ఉన్నారు ఏంటి అని చెప్పాము. అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అక్కడ అధికారులు కూడా మేము చెప్తున్నాం సేఫ్ సెల్, ఎందుకంటే వాళ్ళు తెలియని ప్రాంతానికి దేశ సరిహద్దులు దాటి వెళ్ళారు కనుక కొంతమంది ఆందోళన వస్తుంది. గతంలో చాలా మంది కొన్ని సంవత్సరాలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం రాలేకపోయారు. ఆ ఫీడింగ్ ఉంటుంది మైండ్లో, సో భయాందోళనకు గురవుతారు. అందుకే ప్రైమరీకి ఏం చేస్తామంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ అధికారులతో మాట్లాడాము. అక్కడ ఢిల్లీలో ఉన్న మన విదేశాంగ మంత్రి వారితో మాట్లాడుతూ అధికారులతో కూడా మాట్లాడుతూ అక్కడ ఉన్న అధికారులకు భరోసా ఇవ్వమని చెప్పాం. ఇది లీగల్గా అన్ని సెట్ అయిన తర్వాత మీరు వెళ్తారు, మీరు ఏం కంగారు పడొద్దని చెప్పడం జరిగింది. అందుకు అక్కడ ఏమైనా పోలీసు అనగానే అద్దులను కానీ కొట్టడం కానీ జరిగితే పరిస్థితి వస్తే భయాందోళన చెందుతారు సైకాలజికల్గా. దానిని ధైర్యం ఇచ్చే ప్రక్రియ చేసాం. అది సేఫ్గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పాము, వీళ్ళు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నాం. మేము కూడా వీళ్ళు కూడా గతంలో చాలా సినిమాలు వచ్చాయి, దీని మీద ఆందోళనకు గురయ్యారు, మనం చూసాం గతంలో. సో అలాంటి బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు కానీ లేకపోతే భార్యకు కానీ తండ్రి ఇదే పిల్లలకు కానీ ఆ భయాందోళన ఉంటుంది. ఆ భయాందోళనని వారికి ధైర్యం చెప్పడానికి మేము ఎన్డీఏ కూటమి అంతా వచ్చాం. అధికారులు రావడం అనేది మనం రావడం జరిగింది స్వయంగా. అందుకు నేను నిన్ననే విదేశాంగ మంత్రి గారు రాత్రికి విషయం తెలిసి మేము మాట్లాడడం జరిగింది. రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము స్వయంగా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనించి ఒక నివేదిక తయారు చేసి మేము స్వయంగా వారికి ఇస్తాం. ఇచ్చి వారితో మాట్లాడి ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారిని త్వరగా తీసుకురావడానికి మాత్రం మా ప్రయత్నం చేస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో సరిహద్దులు దాటాల్సి వచ్చింది? అక్కడ దాటిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి సమాచారం రావడం జరిగిందా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు సార్? ఈరోజు జీవనోపాధి కోసం వారు చాలా సుదూర ప్రాంతాలకు వెళ్తారు. గతంలో మనం చెప్పాము. గతంలో కూడా ఏంటంటే అసలు వీళ్ళ జీవన ఉపాధి ప్రాణాలతో సెలగాటం. ప్రతిరోజు ఇది మన ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఇబ్బంది అవుతుంది, లేకపోతే మనకు ఉన్న మన బోర్డర్ని దాటితే ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఇది అయితే మత్స్యకారులు మనకి ఈరోజు ఆ సంపద అనేది వారికి సాంప్రదాయం వచ్చింది కనుక వారికి అదే జీవనోపాధి కనుక వాళ్ళు చేసే ప్రయత్నం. అందుకే ఈరోజు వారిని తక్షణమే తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే భయాందోళన మీద ప్రతి ఒక్కరికి ఉంటుంది. సహజంగా ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళేటప్పుడు అనుమతులు లేకుండా వెళ్ళేటప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు కూడా తెలిస్తే ఇప్పుడు మన బంగ్లాదేశ్ సన్ని సంబంధాలు కూడా బాగున్నాయి మన భారతదేశానికి. ప్రధానమంత్రి గారు కూడా మనకు పాజిటివ్ ఉన్నారు కనుక వారు సహాయ సహకారాలు తీసుకొని తక్షణం వచ్చి ఏర్పాట్లు చేస్తాం. అదే భరోసా వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకు ఆనందంగా ఉన్నారంటే ఒక భరోసా ఇచ్చారు, అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు వచ్చి మాకు ధైర్యం చెప్పారని ఒక ఆనందం కలిగింది. సో లోనైతే బాధ ఉండొచ్చు, ఆ బాధని మేము ఈ తక్షణమే తీసుకోలేకపోవచ్చు, కానీ ఒక భరోసా ఇచ్చగలిగామనే సంతృప్తి మాత్రం మాకు ఉందండి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి అయితే మత్స్యకార కుటుంబాల సభ్యులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులంతా కూడా అక్కడ 8 మంది చిక్కుకోవడం జరిగింది. అయితే అక్కడ ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రులతో వీళ్ళంతా కూడా అధికార యంత్రాంగంతో మాట్లాడిన తర్వాత వీలైనంత త్వరగా ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా అదేవిధంగా అన్ని చర్యలు కూడా చేపడతామని మత్స్యకార కుటుంబాలకు భరోసానిస్తున్నారు. కేవలం ప్రసాద్తో చంద్రబాబు ఎన్టీవీ విశాఖ నుంచి.